దాచుకొచ్చాడు. ఎన్ని గోడలు అడ్డంకులుగా ఆయనకు పడ్డాయి. నరకం అనుభవించాడు రాజకీయ పరంగా. నాకేం లేదని నాకు ఈ బాధలు ఎందుకు నేను ఇంతలాగా అనిపించుకుంటున్నాను. ఒకటి 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 భరించుకుంటా ఒక్కసారి బ్లాస్ట్ చేశాడు, షేక్ చేశాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నింటినీ కూడా. ఎవరికి సాధ్యం కాంది, ఏ నాయకుడికి కూడా ఎవరికి సాధ్యమైంది, ఏ ఒక్కడికి కూడా సాధ్యం కాలేదు. సాధ్యం అవుతుందని కూడా ఫ్యూచర్లో అనుకోవడానికి లేదు. అలాంటి విజయం ఇది. ఎందుకంటే ఎన్ని సీట్లు తీసుకున్నారని కదా, 100కి 100% సక్సెస్ చేయడం అన్నది ఒక హిస్టరీ. ఆ హిస్టరీని ఈ కష్టాలన్నింటినీ కూడా పోగొట్టే ఒకే ఒక విజయం అది. సో ఆ విజయంతో ఆదరంగా కుటుంబంలో అందరూ కూడా ఆప్యాయంగా కౌగిలించుకుంటే చిరంజీవి గారి కాళ్ళ మీద పడి తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిలా భావించే వ్యక్తి. ఆయన పాదాభివందనం, తల్లికి పాదాభివందనం, వదినికి పాదాభివందనం. ఎందుకంటే సురేఖ గారితో ఆయనకున్న అనుబంధం. రామ్ చరణే కాదు, పవన్ కళ్యాణ్ని కూడా పెద్ద కొడుకుగా దగ్గరికి తీసుకున్న వ్యక్తి ఆమె. ఎందుకంటే చిరంజీవి గారు పెళ్ళి అయ్యేసరికల్లా పవన్ కళ్యాణ్ యువకుడే, కుర్రోడే. సో దాంతో పవన్ కళ్యాణ్ ఎవరితోటిది క్లోజ్గా మూవ్ అవ్వకపోవడం, కొద్దిగా ఆయన స్టైల్లో ఆయన ఉండడం, అందరితోటి చలువుగా ఉండలేకపోవడం, కలిసి ఉండిపోవడం, నలుగురితోటి పెద్దగా మాట్లాడకపోవడం, ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తితో ఒక రకంగా ఉంటుంది. నాగబాబు గారు ఒక రకమైన ఫైర్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఒక రకమైన వ్యక్తి, చిరంజీవి గారు ఒక వ్యక్తి. మనకున్న 5,000 ఒక రకంగా ఉండవు, 5,000 5 రకాలుగా ఉంటాయి. అలాగే మనుషుల మనస్తత్వం కూడా ఒక రకంగా ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ని సాకిన వ్యక్తులుగా వాళ్ళకి తెలుసు పవర్ కళ్యాణ్ ఏంటి, పవర్ స్టార్ ఏంటి, అతని వ్యక్తిత్వం ఏంటి, అతనేంటి అని. అందుకని చిరంజీవి గారు తన పార్టీని విలీనం చేసినప్పటికీ కూడా జనసేన గురించి ఏ రోజు కూడా ఆయన పవన్ కళ్యాణ్ బాధపడే విధంగా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేకపోయారు? మాట్లాడచ్చు తమ్ముడికి. ఈరోజు పవన్ కళ్యాణ్ ఇలా ఉన్నాడు, ఒక స్టార్ హీరో అయ్యాడు, ఇంత పెద్ద స్టేజ్లో వాళ్ళ కుటుంబానికి వచ్చిందంటే మెయిన్ పిల్లరు చిరంజీవి గారు. చిరంజీవి గారు ఈ స్టేజ్లో లేకపోతే మెగా ఫ్యామిలీ ఎవరికైనా ప్రపంచానికి తెలిసి ఉంటుందా? తెలిసే ఛాన్సే లేదు. సో ఆయన పడ్డ తపన, ఆయన పడ్డ కసి, పెద్ద కుటుంబం నుంచి వచ్చారా, రాజరిక కుటుంబం నుంచి వచ్చారా, కోట్లాది రూపాయలు ఆస్తులతో వచ్చారా, ఒక రాజకీయ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చారా, లేకపోతే ఒక వ్యాపార బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చారా, వాళ్ళ కుటుంబం ఏమీ లేదు. ఒక్క మెగాస్టార్ చిరంజీవి చిన్నప్పటి నుంచి ఉన్న కసి, తపన, ఎదగాలనే ఆలోచన దేన్ని లెక్క చేయకుండా ఆయన ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడో అన్నిటినీ కూడా దాటకుండా ఉన్నత శిఖరాలకు వెళ్ళాడు. సో అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఆయనతో పాటు నిలబెట్టుకోండి, ఎటువంటి స్వార్థాలకి పోకుండా వాడికి ఎందుకు ఇవ్వాలి, లేకపోతే వీడికి ఎందుకు ఇవ్వాలి, వీడికి ఎందుకు మంచిగా చూడాలి, నా సోదరులకి ఎందుకు చూడాలని ఏ రోజు వాళ్ళ కుటుంబం నుంచి ఎటువంటి విభేదాలు వచ్చిన పరిస్థితి లేదు. చిరంజీవి అంటే ఒక దేవుడే, ప్రేక్షకులకి వాళ్ళ అభిమానులకి ఎంత ఆరాధ్య దేవుడు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చిరంజీవి మాట అంటే అంత శిలాశాసనం. సో అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. సో చాలా కుటుంబాల్లో మనం చూస్తుంటాం, మన కుటుంబంలో మన అన్నయ్యకి మన మీద ప్రేమ ఎక్కువ ఉండొచ్చు, కానీ బయట నుంచి వచ్చిన అమ్మాయికి ప్రేమ ఉండకపోవచ్చు. వదిన వరుసలో వచ్చిన వాళ్ళు అవనియండి, లేకపోతే ఇంకో మరదల వరుసలో వచ్చిన వాళ్ళు అవనియండి, లేకపోతే మన చెల్లి వేరే వాళ్ళ భర్త చేసుకుంటే ఆ బావగారు అవనియండి, వీళ్ళందరూ కూడా మంచిగా ఉండాలని లేదు. కానీ మెగా కుటుంబంలో ఉన్న వాళ్ళ అదృష్టం ఏంటంటే చిరంజీవి ఎంత గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి, సురేఖ గారు కూడా అంతకంటే ఒక 2 రెట్లు ఎక్కువ ఉన్న వ్యక్తే. చిరంజీవి గారు అన్న అతను నా మరిది నేనెందుకు చూడాలి, లేకపోతే ఆడపడుచుని నేనెందుకు చూడాలన్నది కదా, అందరినీ దగ్గరికి తీసుకుండి వసుదైక కుటుంబం అనే విధంగా తన బిడ్డని ఎలా చూశారో అలాగే భర్త తమ్ముడిని కూడా ఆ రకంగానే చూసింది, వాళ్ళ తోబుట్టులను కూడా ఆ రకంగానే చూసింది ఆమె. సో ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు. ఒక్క చిరంజీవి ఈ రకంగా ఉండడానికి, ఆ కుటుంబం ఈ రకంగా ఉండడానికన్నా దాని వెనకాతలు చాలా అందాలు ఉన్నాయి. సరే, ఒక నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా మాట్లాడతారు, నచ్చిన వాళ్ళు ఏదో ఉక్రోషంతోటో కోపంతోటో ఆడేంటి ఈడేంటి అంటారు. ప్రతి కుటుంబంలోని జరిగే అంశాలు ఏవో చిన్న తప్పుదాలు జరుగుతూ ఉంటాయి, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దాన్ని భూతత్వంలో పెట్టి చూడవలసిన అవసరం ఏ కుటుంబంలోనూ ఎవరికి అవసరం లేదు. చిరంజీవి గారు అనే కదా, ఏ కుటుంబంలోనూ కూడా అవసరం లేదు. కానీ ఎక్కువగా చిరంజీవి అనే అంశం వచ్చేసరికల్లా చాలా ఎక్కువ ఫోకస్ వాళ్ళ మీద పెడుతుంటారు, వాళ్ళని రోడ్డుకి ఈడ్చిన పరిస్థితుంటారు. సో ఎంత రోడ్డుకి వీడ్చినా వాళ్ళ స్ట్రేచర్ ఎప్పుడు కూడా తగ్గలేదు, వాళ్ళ రేంజ్ ఎప్పుడు కూడా తగ్గలేదు. బంతి ఎంత గట్టిగా కింద కొడితే అంత గట్టి పైకి లెగిస్తుంది. సేమ్ అదే జరుగుతుంటుంది చిరంజీవి గారి విషయంలో. ఆయన తొక్కడానికి ఎంతోమంది ప్రయత్నించారు, సినిమా రంగంలో కనుమరుగు చేయడానికి ఎంతోమంది ఖర్చు కూర్చారు. సామాజిక వర్గంగా ఎటువంటి బలం లేకుండా, సామాజిక వర్గంగా అతి భయంకరమైన పట్టున్న వాళ్ళని కూడా నెగ్గుకుని అతను నిలబడిన చరిత్ర. సో పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా తన అన్న నిలబడ్డాలనుకున్నారు, కానీ అది సాధించలేకపోయారు, వదిలేశారు.
అతను తట్టుకోలేకపోయాడు. ఆయన మనస్తత్వం అది కాదు. కానీ నేనున్నాను, నేను నిలబడి